బీజేపీ సీనియర్ నాయకులు ఉన్నారు. వెర్నాటి ఆంజనేయ రెడ్డి గారు. ఆంజనేయులు గారు నమస్కారం అండి. అంటే మీరేం చెప్తారు దీనికి సంబంధించి? 5 లక్షల మంది అమరావతిలో చదువుకునే అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ని ఒక శక్తిలా చూస్తున్నారు. మరి ఇటు ఒక్కొక్కల తీరు వ్యాఖ్యలు ఒకలా ఉన్నాయి. మీరేం మాట్లాడతారు దీనిపై? అందరికి కూడా నమస్కారాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు దేనికోసం అయితే గత 5 సంవత్సరాల నుంచి పోరాటం జరిపారు, ప్రత్యేకంగా అమరావతి చుట్టుపక్క ఉన్న రైతులు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా వారు చేసిన పోరాటం, వెంకటేశ్వరరావు గారు ప్రముఖ పాత్ర వహించారు. ఆ పోరాటంలో కూడా వారు చేసిన పోరాటానికి తగిన గుర్తింపు ఈరోజు లభించింది. నేను ఎందుకుంటున్నా అంటే, పాపం వైసీపీ ప్రతినిధికి రైతుల మీద చాలా ప్రేమ పుట్టింది. నాకైతే అర్థం కావడం వల్ల చాలా గౌరవం రైతుల మీద వచ్చింది ఆయనకి. ఎందుకు ఎవరిని వేదిక ఎక్కించలేదు? ఎందుకంటే మీకు అంత ప్రేమ? గత 4-5 సంవత్సరాలు వాళ్ళు ఏ విధంగా అవమానించారు మీరు? ఎందుకంత సడన్గా ప్రేమ వచ్చింది? ఎందుకంత ప్రేమ చూపించాల్సిన అవసరం వచ్చింది? మీకేమిటి సంబంధము? మీరు వారిని పెయిడ్ యాక్టర్స్ అన్నారు, అవమానించారు, లాఠీచార్జీలు చేశారు, మహిళలను అవమానించారు, అందులో అనేక మంది ప్రాణాలు చనిపోయారు, రోజుల తరబడి నిరాహార దీక్ష చేశారు. వారిని పెయిడ్ యాక్టర్స్ అని అవమానించారని, ఇది చంద్రబాబు నాయుడు డబ్బులు ఇచ్చి చేయిస్తున్నాడు అన్నవాళ్ళు మీరు వాళ్ళని గౌరవించలేదు. ఎందుకు? మీకు అసలు యూ హ్యావ్ నో మోరల్ రైట్. ఆ ప్రశ్న వేసే హక్కే మీకు ఎక్కడిది? ఈరోజు అమరావతి ఉద్యమం చేసిన రైతులకు ఒక ప్రత్యేకమైన స్థానంలో కూర్చొని పెట్టారు వాళ్ళని. మనం చూసాం కదా, ప్రత్యేకమైన స్థానం కేటాయించారు వాళ్ళకి, వాళ్ళని గౌరవించారు కూడా. ఈరోజు కార్యక్రమం ఏంటి? వేదిక మీద అనేక మంది మంత్రులు, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఉన్నారు, ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇక్కడేమో ఒకటి రెండోది, ఆషామాషి ఉద్యమం కాదు కదా అన్నారు, ఒప్పుకున్నారు. వెంకటేశ్వరరావు గారు కూడా ఆ ఉద్యమాన్ని మీరు ఒప్పుకున్నారు, మంచిదన్నారు. మన వైసీపీ ప్రతినిధి కూడా ఇది ఆషామాషి ఉద్యమం కాదు, నిజం, అది ఆషామాషి ఉద్యమం కాదు. కానీ మీరు ఏ రోజు ఆ ఉద్యమాన్ని గుర్తించలేదే, ఏ రోజు ఆ ఉద్యమాన్ని గౌరవించలేదే. వారు రాష్ట్రం అంతా పర్యటన చేస్తున్నప్పుడు, రాజధాని నుంచి అమరావతి నుంచి తిరుమల పుణ్యక్షేత్రానికి వెళ్తున్నప్పుడు ఎంత ఇబ్బంది పెట్టారు. ఎక్కడ వాళ్ళకి కనీసం పడుకోవడానికి కూడా మీరు సత్రాలు నింపించలా. ఇక్కడ అప్పటిదాకా వైసీపీ ఎమ్మెల్యే ఒక ఆయన మా నెల్లూరులో ఉంటే, రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు, ఆయన అక్కడెక్కడో ఒక చౌల్ట్రీ వాళ్ళకి ఇప్పిస్తే, ఒక కళ్యాణ మంటపం వాళ్ళ కోసం ఇవ్వండి అని చెప్తే దాని మీద పెద్ద రచ్చ చేశారు. అతను ఏ విధంగా ఇన్సల్ట్ చేశారు. కానీ ఈరోజు మీరు ఉద్యమం అమరావతి రైతుల మీద ఇంత ప్రేమ ఎక్కడితో నాకైతే అర్థం కావడం లేదు. రెండోది, ఒకటి, అమరావతిని సర్వనాశనం చేశారు. అమరావతిని ఏమన్నారు వాళ్ళు? ఇది శ్మశానం అన్నారు అమరావతిని. ఆ శ్మశానంలోనే అసెంబ్లీ నడిపారు, ఆ శ్మశానంలోనే ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు, ఆ శ్మశానంలోనే సెక్రటరియట్ ఉంది, దానికి ముఖ్యమంత్రి గారు వస్తుండేవాళ్ళు, అసెంబ్లీలో పాల్గొనేవాళ్ళు ఆ శ్మశానంలోనే. ఏం మాట్లాడారో మనం చూసాం కదా. ఆంజనేయ రెడ్డి గారు, నాకు ఇప్పుడు ఒక విషయం గుర్తొచ్చింది. మీరు ఇలా మాట్లాడుతుంటే, మాజీ సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? అంటే అంత భారీ స్థాయిలో అక్కడ ఏర్పాట్లు, శంకుస్థాపనలు, పునర్నిర్మాణాలు జరుగుతుంటే చెల్లదండి చందు, ముఖం చెల్లదు. అరే, ఎంత ఈ విధంగా మనం అవమానం చేశామా ఈ అమరావతిని? అంటే ఇన్విటేషన్ పంపకపోతే అనుకోవచ్చు, ఇన్విటేషన్ పంపారు కదా. ఒక్క నిమిషం, నేను వస్తున్నాను, దానికి కూడా వస్తున్నాను. ముఖం చెల్లదు కదా. అది దాన్ని ఏమంటారంటే గిల్టీ ఫీలింగ్. నేను ఎంత తప్పు చేశాను, ఎంత తప్పు చేసిన అమరావతి విషయంలో, ఎంత దుర్మార్గంగా వ్యవహరించాను, ఈరోజు ఏ ముఖం పెట్టుకొని అమరావతి ప్రారంభోత్సవానికి వెళ్ళగానే. ఇదే కాదు, మీకు బహుశా గుర్తుందో లేదో, 2015లో కూడా అమరావతి ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తున్న సందర్భంగా నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడు కూడా ప్రతిపక్ష నాయకుడు, అప్పుడు 11 సీట్లు కాదనుకోండి, ఆయనకి 50-60 సీట్లు ఉండే, ఆయన నేరుగా ప్రతిపక్ష నాయకుడు ఇంటికి వెళ్ళే 2 కేబినెట్ మంత్రులు, ఒక ఆయన రాహుల్ కిషోర్ అని ఆయన, ఎందుకంటే రాహుల్ కిషోర్ అని ఆయన ఆ వైసీపీ నుంచి వచ్చి టీడీపీలో చేరి గెలిచి మంత్రి అయ్యారు, అందువల్ల ఆయనకేదో వ్యక్తిగత పరిచయం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారితో. ఆయన ప్లస్ మా పార్టీకి సంబంధించిన కామినేని శ్రీనివాస్ గారు హెల్త్ మినిస్టర్, 2 మంత్రులు హైదరాబాద్ లో స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళి ఆహ్వానించి వచ్చారు, రండి మీరు ప్రధానమంత్రి గారు వస్తున్నారని.
ఆ రోజు 11 మంది ఎమ్మెల్యేలు కూడా కదా, ఆ రోజు ఆయన ప్రతిపక్ష హోదా ఉంది. పైపించి వీళ్ళు ఆహ్వానం ఇచ్చే నాటికి ఆయన 3 రాజధానులు అనే విషయం ఎప్పుడు మాట్లాడాల ప్రతిపక్షంలో కూడా. అది రాజధాని అక్కడ పెట్టడానికి లేదని కూడా ఏ రోజు మాట్లాడాల. అమిత గౌరవంగా పిలిచి వచ్చినా ఆయన రాలేదు. ఎందుకనంటే ఆయన ఏదో ప్రిస్టేజ్ గా తీసుకున్నాడు ఆయన్ని. ఈరోజు అవమానంగా పడుతున్నాడు, గిల్టీ ఫీలింగ్ ఉంది కాబట్టి ఏ ముఖం పెట్టుకొని రాగలరు, అందువల్ల రాలేరు. అసలు అసెంబ్లీకే రావడం వల్ల దీనికేం వస్తారండి వాళ్ళు? అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల గురించి మాట్లాడడం వల్ల ఈ కార్యక్రమానికి ఏం వస్తారు? అందువల్ల మనం ఎక్స్పెక్ట్ చేయడానికి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. ఈరోజు ఏ రాష్ట్రానికైనా ఒక అద్భుతమైన రాజధాని అది గ్రోత్ ఇంజిన్ అవుతుంది. ఈ రోజు మీరు తెలంగాణ చూసుకోండి, హైదరాబాద్ నుంచి జిఎస్టీ ఈ రోజు భారతదేశం అంతా 2,36,000 కోట్ల జిఎస్టీ కేంద్ర ప్రభుత్వానికి వస్తుంది రికార్డు స్థాయిలో. తెలంగాణ నుంచి ఎంత వస్తుంది? 6,000 చిల్లర కోట్లు. ఆంధ్రప్రదేశ్ ఎంత వస్తుంది? 3,000 చిల్లర కోట్లు. ఎందుకు ఇంత తక్కువ? కారణం ఏమిటంటే మనం జిఎస్టీ ఇంత తక్కువ ఎందుకు కడుతున్నామంటే మనకు ఒక మంచి రాజధాని లేదు, పరిశ్రమలు లేవు. ఈరోజు అమరావతి రాజధానిలో గతంలో 130 కేంద్ర ప్రాజెక్టులు వచ్చాయండి, కేంద్ర ప్రభుత్వ సంస్థలు వచ్చాయి. ఆ సంస్థలుగా నిర్మాణం పూర్తయి ఉంటే అమరావతి రాజధాని అద్భుతంగా పూర్తయి ఉండదు. కానీ ఏ రోజు 5 సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ సంస్థలను పిలిచి మీరు నిర్మాణాలు ప్రారంభించండి, మీరు చేయండి, మీ కార్యక్రమాలు చేయండి అని చెప్పిన సందర్భం లేదు. ఎందుకంటే వాళ్ళ కుట్ర వేరే ఉంది. అడ్డం పెట్టుకొని 3 రాజధానుల పేరుతో అడ్డం పెట్టుకొని 100,000 లక్షల కోట్లు ఆ భూములన్నీ ఆక్రమించేసి మనం చూసాం కదా వైజాగ్ లో ఏం జరిగిందో చూసాం కదా. ఆ వైజాగ్ ఆనాటి ఎంపీ ఒక ఆయన సత్యనారాయణ కంపెనీకి 60 ఎకరాలు ఇస్తే ఈ బీజేపీ నోరు ఏమైందో అర్థం కాదు. కానీ 60 రోజులు పుట్టినటువంటి కంపెనీకి ఏంది 60 ఎకరాలు? ఏందా 20 ఎకరాలు చెప్పు, తెలుసా నీకేమన్నా దాని గురించి? తెలియకుండా మాట్లాడబాకండి మీరు మాట్లాడిన అనేటటువంటి హైదరాబాద్ లో 2 బెడ్రూమ్ లో పెట్టినటువంటి చిన్నప్పటి చిన్నప్పరెడ్డి నీకేమి తెలుసు ఆ కంపెనీ గురించి? అది కాదా మీ చిన్నప్పరెడ్డి చిన్నప్పటి గారు ప్లీజ్ ఒక్క నిమిషం వారికి సమయం చెప్పండి చెప్పండి ఆంజనేయ రెడ్డి గారు సమయం చెప్పండి. కాబట్టి మనం ఏం చేస్తాం? 3 రాజధానులు అన్నారు, ఓకే. అక్కడేదో హైకోర్టు పెడతా ఉన్నారు కర్నూలులో. ఒక టేబుల్ అన్నా పెట్టారా చందు గారు? మీరు ఎప్పుడన్నా చూసారా? ఎగ్జిక్యూటివ్ రాజధాని వైజాగ్ అన్నారు, అక్కడ ఏమన్నా ఒక హెచ్ఓడి ఆఫీస్ అయినా కట్టారా? రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించి ఏమిదా? కేవలం ఇది ఈ పేరుతోటి అక్కడ భూములు ఆక్రమించడం, 1000 కోట్లు సంపాదించడం మనం చూసాము. వెంకటేశ్వరరావు గారు చెప్పారు, విజయసాయి రెడ్డి గారి కుమార్తె సముద్రాన్ని ఆక్రమించే కట్టేసింది. అంతిమంగా న్యాయస్థానాలు జోక్యం చేసుకుని, హైకోర్టు జోక్యం చేసుకుని ఇది పద్ధతి కాదు, వెంటనే రిమూవ్ చేయండి అంటే ప్రభుత్వం ఖర్చు పెట్టి మొత్తం కోల్పోసింది అదంతా. అది మనకు గుర్తులేదా? ఈ రాష్ట్ర ప్రజలకు గుర్తులేరా? ఈరోజు అమరావతిలో అద్భుతమైన అభివృద్ధి జరుగుతూ ఉంది. ఆయన ఇప్పుడు ఏం గిఫ్ట్ తెచ్చారంటాడు. గిఫ్ట్ ఎందుకు తెచ్చేది? ప్రధానమంత్రి గిఫ్ట్ అంటే ప్రధానమంత్రి 18 ప్రాజెక్టులు ప్రారంభోత్సవం చేశారు, సుమారు 60,000 కోట్ల రూపాయల కార్యక్రమాలు చేశారు. ఏమనుకుంటున్నారు? శంకుస్థాపన చేయడం అంటే ప్రాజెక్టు ప్రారంభం అవుతుంది. నాగాయలంక మిసైలు ఏం మాట్లాడతారు అసలు? కానీ మిసైల్ అంటే ఒక ఆలోచన ఉందా? మిసైల్ అంటే ఐడియా ఉందా? ఎందుకు దసరా దీపావళి టపాసులు అంటారు, ఒక్కరోజు అవుతుందా మిసైల్? మిసైల్ అనేది అది ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. అనేక టెస్టులు చేయాలా, పరీక్షలు చేయాలా, నిర్మాణాలు జరగాల, సాంకేతిక పరిజ్ఞానం ఏర్పాటు చేయాలా. ఓవర్ నైట్ వస్తుంది మిసైల్, ఓవర్ నైట్ దీపావళి టపాస పేలతే ఏం మాట్లాడతారు? కనీస పరిజ్ఞానము లేక కనీస జ్ఞానము, ఈ ప్రభుత్వం ఏమిటి, పరిపాలన ఏమిటి, మిసైల్ ఏమిటి, ప్రాజెక్టులు ఏమిటి, రోడ్లు ఏమిటి, రైల్వే ప్రాజెక్టులు ఏమిటి, వీటి పట్ల కనీస అవగాహన లేకుండా మాజీ ముఖ్యమంత్రికి అవగాహన ఉండదు, ఈ చర్చల్లో వచ్చి పాల్గొనే వాళ్ళకి అసలు అవగాహన ఉండదు. వాళ్ళతో ఇదే తలకాయ నొప్పి. ఏదో అడదిడ్డంగా మాట్లాడతారు, అర్థమైన ఆరోపణలు చేస్తారు, దానికి ఏమి ఆధారాలు ఉండవు, పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తుంటారు. మరి అటువంటి వాళ్ళు వచ్చి ఎందుకు డిబేట్లు జరుపుతారో నాకైతే అర్థం కావడం లేదు. మాట్లాడదాం రైట్. వెంకటేశ్వర్ గారు, అవునన్నా కాదన్నా ఈరోజు కూటమి ప్రభుత్వం